శార్దూల వరవాహన కాత్యాయనీ శుభం దద్యాత్తేవి దానవఘాతిని. ఓం దేవి కాత్యాయన్యై నమః. యా దేవి సర్వభూతేషు మాం కాత్యాయనీ రూపేణ సంస్థిత. ఈ మంత్ర పఠనం వల్ల కష్టాల నుంచి విముక్తి. పూర్వం కథ అనే మహర్షికి దేవి ఉపాసన వల్ల ఒక కుమారుడు కలుగుతాడు. చిన్నతనం నుండి తండ్రి వద్ద భక్తిని అలవరుచుకున్న ఆ కాత్యాయనుడు అనే కథ కుమారుడు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. దేవి భక్తుడు కావడం చేత దేవినే పుత్రికగా పొందదలచి గొప్ప తపస్సు చేస్తాడు. దేవి ప్రసన్నురాలై మహర్షికి పుత్రికగా జన్మిస్తుంది. కాత్యాయనుడికి పుత్రికగా జన్మించడం వల్ల ఆ తల్లి కాత్యాయనిగా పేరుగాంచింది. మన పురాణాల ప్రకారం కాత్యాయనీ దేవి రాక్షసుడైన మహిషాసురుణ్ణి సంహరించేందుకు భూలోకంలో అవతరించింది. ఇది శరన్నవరాత్రులలో కాత్యాయనీ దేవి వైభవం. మరో భక్తి రాగం ధర్మదీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థం.